మహాదేవ, ఈనాడు నా వల్ల ఏమి అపరాధము జరిగినది స్వామి? నా వల్ల ఏదైనా తెలుసు తెలియకుండానో అపరాధము జరిగింటే దీవించు స్వామి, దీవించు. ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? ఏమైనది చెప్పమ్మా, ఏమైందని చెప్పు. చెప్పు. ఆ దేవతలు ఏమైనా నిన్ను అపమానించినారా, శపించినారా? చెప్పు తల్లి. ముల్లోకముల వాళ్లను వెతికి వేటాడి వాళ్ళ శిరసును ఖండించి నీ పాదములకు రక్షాభిషేకం చేసేదా? కాదు కుమారా, ఆ దేవతలు కాదు. దేవతలు కాదా? మరి యక్షులా? కాదు కుమారా. యక్షులు కాదు. మరి గంధర్వులా? కాదు కుమారా. యక్షులు కాదు, గంధర్వులు కాదు. మన రాక్షసులా? చెప్పమ్మా, ఏమైందని చెప్పు. కుమారా, నీకు తెలుసు కదా పుత్ర, నేను ప్రతిరోజు ఆ సముద్ర తీరాన వెళ్ళి ఆ శివుణ్ణి పూజించేది. అలాగే ఈరోజు కూడా నేను సముద్ర తీరాన వెళ్ళి మట్టిలో శివుని విగ్రహాన్ని చేసి పూజించేటప్పుడు నా వల్ల ఏమి అపరాధము జరిగినదో ఏమో నాకు తెలియదు కుమారా. ఆ శివుని విగ్రహం పగిలిపోయింది కుమారా, పగిలిపోయింది. నాకు అర్థమైనదమ్మా. ఇదంతా ఖచ్చితంగా ఆ దేవతల పనే. ఇది ఆ శ్రీహరి అండతో ఈ కుతంత్రమన్ని చేసినారు ఆ దేవతలు. అమ్మా, ప్రతినిత్యము నువ్వు ఆ మహాదేవుడిని పూజించడం వల్ల నీ పుత్రులకు అధిక బలం లభిస్తుందని నీ పూజకు విఘ్నం కలిగించినారు ఆ దేవతలు. ఈ కుతంత్రాంతటానికి కారణమైన ఆ శ్రీహరిని వైకుంఠానికి వెళ్ళి ఇప్పుడే ఆ శ్రీహరిని నా గదతో నాశనం చేస్తాను. నువ్వు ఆ శ్రీహరితో యుద్ధం చేయాలనా నా బాధను నీకు చెప్పినది? అమ్మా, అవును కుమారా, నువ్వు ఆ శ్రీహరితో యుద్ధం చేస్తే నా బాధ ఇంకా ఎక్కువైతుంది కుమారా. కొడుకైన వాడు తల్లి బాధను తగ్గించాలే గాని ఇంకా ఎక్కువ చేయకూడదు కుమారా, చేయకూడదు. నన్ను క్షమించు మాత, నన్ను క్షమించు. ఆందోళనము చెందకమ్మా మాత, ఆందోళనము చెందకమ్మా. ఆ కైలాస
తపస్సును చేసి ఆ కైలాసనాథుని తపస్సును చేసి మెప్పించి ముప్పించి వరమును పొంది ఆత్మలింగాన్ని తెచ్చనమ్మా. ఆత్మలింగాన్ని తెచ్చనమ్మా. ఆత్మలింగాన్ని తెచ్చనమ్మా. అమ్మా నన్ను దీవించు మాత. ఆ దేవతలు హృదయాలు కంపించేలా ఆ కైలాసనాథుని తపస్సును చేసి ముక్కోటి దేవతలు చూస్తూ ఉండగా ఆత్మలింగాన్ని లంకా నగరానికి తీసుకువచ్చదా ఈ లంకేశ్వర రావణుడు. నన్ను దీవించు మాత, నన్ను దీవించు. సుఖీభవ కుమార, వెళ్ళిరా నా పుత్రుడు నీ తపస్సు చేయడానికి, నీ ఆత్మలింగం వచ్చేదానికి తపస్సుకు వెళుతున్నాడు. నా పుత్రుడిని ఆశీర్వదించి అనుగ్రహించు దేవా, అనుగ్రహించు. ఓం నమః శివాయ.